దాంపత్యం అంటే అసలేంటి? భార్య అంటే ఎవరు? భర్త అంటే ఎవరు? కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి. ఈ శ్లోకం మనలో చాలామందికి తెలుసు. కానీ ఈ శ్లోకం భార్య ఎలా ఉండాలో చెప్పడం మాత్రమే కాదు, దాంపత్యంలో ఒకరికి ఒకరు అవసరమైన సమయంలో ఎలా తోడు ఉండాలో చెప్పే ఒక జీవన తత్వం. ఈ శ్లోకం భర్తకి భార్యకి ఇద్దరికీ వర్తిస్తుంది. అవసరమైతే సేవ చేయాలి, అవసరం వచ్చినప్పుడు మంచి సలహా ఇవ్వాలి, కష్టంలో అమ్మలా ఓదార్పు ఇవ్వాలి, కోపం వచ్చినప్పుడు భూమిలా ఓపిక చూపించాలి. ఎందుకంటే పెళ్ళి అంటే ఒకరు ఇంకొకరి బాధ్యతలు మోయటం కాదు, ఒకరి జీవితాన్ని ఒకరు అర్థం చేసుకుంటూ కష్టంలో ఒకరికి ఒకరు తోడుగా నిలబడే బంధం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, పెళ్ళి అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్, కపుల్ గోల్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, లగ్జరీ హనీమూన్, ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్. ఇవన్నీ మ్యారేజ్ని బ్యూటిఫుల్ చేస్తాయా, లేక ఒకరికి ఒకరు బలంగా నిలబడటమా, కష్టంలో చేయి పట్టుకోవడమా, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడమా? ప్రేమ ఉంటే చాలు పెళ్లి జీవితం సంతోషంగా సాగిపోతుందా, లేక ప్రేమతో పాటు బాధ్యత, నమ్మకం, పరస్పర గౌరవం, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే మనస్సు, ఇవన్నీ కూడా అంతే ముఖ్యమా? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి బాపు రమణ గారు పెద్ద పెద్ద డైలాగ్స్ రాయలేదు. ఒక సాధారణ మధ్యతరగతి దంపతుల జీవితాన్ని మన ముందుంచారు. వాళ్ళ కలలు, వాళ్ళ నవ్వులు, వాళ్ళ చిన్న చిన్న గొడవలు, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళ ప్రేమ, వాళ్ళ బాధ్యతలు, వీటన్నింటిలో దాగున్న ఒక గొప్ప జీవిత సత్యాన్ని మనకు చూపించారు. పెళ్ళి అనేది ఒక్కరోజు జరిగే వేడుక కాదు, జీవితాంతం చదువుకుంటూ ఉండాల్సిన ఒక పుస్తకం. అందుకే ఈ సినిమాకి పెళ్లి పుస్తకం అనే పేరు ఒక టైటిల్ మాత్రమే కాదు, అది ప్రతి భార్యాభర్త జీవితానికి ఒక మార్గదర్శి. 35 సంవత్సరాలు గడిచినా ఈ సినిమా చెప్పిన విలువలు మాత్రం ఈరోజు కూడా కొత్తగానే అనిపిస్తాయి. ఎందుకంటే కాలం మారొచ్చు, జీవన విధానం మారొచ్చు, కానీ మంచి దాంపత్యాన్ని నిలబెట్టేది మాత్రం ప్రేమ ఒక్కటే కాదు, పరస్పర గౌరవం, నమ్మకం, బాధ్యత మరియు ఒకరిని ఒకరు అర్థం చేసుకునే మనస్సు. ఆ విలువలన్నీ బాపు గారి విజన్, రమణ గారి కలం కలిసి మనకు అందించిన ఒక అమూల్యమైన క్లాసిక్ పెళ్లి పుస్తకం. పెళ్లి పుస్తకం సినిమా మొదలైన కొన్ని నిమిషాల్లోనే బాపు గారు ఒక గొప్ప మెసేజ్ ఇస్తారు. మన సొసైటీలో వెడ్డింగ్ని ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్లా, ఒక సినిమా క్లైమాక్స్ లాగా సెలబ్రేట్ చేస్తాం. కానీ వెడ్డింగ్ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్, అసలు కథ ఆ తర్వాతే మొదలవుతుంది. పెళ్లి రోజు సెలబ్రేషన్స్తో ఒక చాప్టర్ మాత్రమే కంప్లీట్ అవుతుంది, కానీ ఒకరి మీద ఒకరు తీసుకునే రెస్పాన్సిబిలిటీ అక్కడే స్టార్ట్ అవుతుంది. జీలకర్ర బెల్లం, తలంబ్రాలు, సప్తపది, ఫోటోలు, గెస్ట్లు అన్నిటికీ ఒక్కరోజు, కానీ మ్యూచువల్ రెస్పెక్ట్, నమ్మకం, అండర్స్టాండింగ్ అవి మాత్రం మన లైఫ్ టైం. అందుకే పెళ్ళి అంటే ఒక బ్యూటిఫుల్ వెడ్డింగ్ కాదు, ఒక బ్యూటిఫుల్ లైఫ్ని కలిసి బిల్డ్ చేసుకోవడం. సినిమాలో కేకే, సత్యభామ ఇద్దరు పర్ఫెక్ట్ కపుల్ కాదు. వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ ఉంటాయి, ఒపీనియన్స్ వేరుగా ఉంటాయి, కొన్నిసార్లు గొడవలు కూడా ఉంటాయి. కానీ ఇద్దరు కలిసి ఆ బంధాన్ని పర్ఫెక్ట్గా చేసుకోవాలని ట్రై చేస్తారు. అదే రిలేషన్షిప్లో ఉన్న బ్యూటీ. మనం కొన్నిసార్లు ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అని ఆలోచిస్తాం. కానీ ఒకరు గెలిస్తే ఇద్దరూ గెలిచినట్టే, ఒకరు ఓడిపోతే ఇద్దరూ ఓడిపోయినట్టే. ఎందుకంటే పెళ్ళిలో నేను గెలవడం కాదు, మనం గెలవడం ముఖ్యం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇద్దరు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ కోసం, వాళ్ళు కలిసి బిల్డ్ చేసుకునే ఫ్యామిలీ కోసం కూడా కష్టపడుతూ ఉంటారు. ఇద్దరు వర్క్ చేస్తూ ఇద్దరు రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటారు. ఒకరు ముందు ఒకరు వెనక కాదు, ఒకరికి ఒకరు తోడుగా పక్క పక్కనే నడుస్తారు. కలిసి బ్రతకడం మాత్రమే కాదు, కలిసి జీవితాన్ని బిల్డ్ చేసుకోవడం పెళ్లి బంధం అంటే. ఇక్కడ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ కూడా వస్తుంది. జాబ్ కోసం వాళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ కాదు అని చెప్పాల్సిన సిచ్యువేషన్. పక్కనే ఉన్నా కలిసి నవ్వలేరు, సరిగా మాట్లాడుకోలేరు. పైన చూస్తే మనకి సరదాగా అనిపించవచ్చు, కానీ లోపల చూస్తే ఇది చాలా ఎమోషనల్ సిచ్యువేషన్. ఎందుకంటే బాధ్యతల కోసం వాళ్ళ వాళ్ళ ఐడెంటిటీనే సాక్రిఫైస్ చేస్తారు, కానీ ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను కాదు. అందుకే ఈ సీన్
వాళ్ళ రిలేషన్షిప్కి, వాళ్ళ ప్రయారిటీస్కి ఒక బ్యూటిఫుల్ రిఫ్లెక్షన్. సినిమా మొత్తం అబ్జర్వ్ చేస్తే కేకే లవ్ యూ అని పెద్ద పెద్ద మాటల్లో చెప్పడు. ఫ్లవర్స్తో ఇంప్రెస్ చెయ్యడు. ఫారిన్ ట్రిప్స్ లేవు, లగ్జరీ గిఫ్ట్స్ లేవు. కానీ రెస్పెక్ట్ ఉంది, ట్రస్ట్ ఉంది, ఒకరికి ఒకరు తోడుగా నిలబడే మనస్సుంది. బహుశా ప్రేమకి అసలు అర్థం ఇదేనా? ఇప్పుడు సోషల్ మీడియాలో రిలేషన్షిప్ని ప్రపంచానికి చూపించాలి, ప్రూవ్ చేయాలి, పర్ఫెక్ట్ కపుల్గా కనిపించాలి. కానీ ఈ సినిమా చెప్పేది ఏంటంటే రిలేషన్షిప్ని సొసైటీ ముందు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, ఒకరిని ఒకరు గౌరవించాలి, ముఖ్యంగా ఒకరిని ఒకరు కాపాడుకోవాలి. ఎందుకంటే నిజమైన ప్రేమ ఇద్దరికీ అనిపిస్తే చాలు, లోకానికి తెలవాల్సిన అవసరం లేదు. ప్రతి మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి రాకుండా ఉండడం ఇంపాసిబుల్. కానీ ప్రాబ్లమ్స్ కన్నా డేంజరస్ ఏంటో తెలుసా? సైలెన్స్, ఈగో, కమ్యూనికేషన్ లేకపోవడం. మూవీలో భామకి కేకే వసుంధరతో క్లోజ్గా ఉంటున్నాడని డౌట్ వస్తుంది, అదే గుమ్మడి వాళ్ళ డాటర్తో. ఆ డౌట్ని వెంటనే మాట్లాడుకుంటే ఒక మిస్అండర్స్టాండింగ్ కానీ మిగిలిపోయి ఉండేది. కానీ ఆ ఫీలింగ్ని లోపల దాచుకుంటుంది. ఒక చిన్న డౌట్ మెల్లగా ఒక పెద్ద ఎమోషనల్ డిస్టెన్స్గా మారుతుంది. ఒక సీన్లో వసుంధర కేకే డిజైన్ చేసిన శారీ కట్టుకోవడం భామ చూస్తుంది. అప్పటికే తన మనసులో ఉన్న చిన్న డౌట్ ఆ సీన్తో నిజమే అని తనకు అనిపిస్తుంది. అక్కడ సినిమా మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తుంది. ఒక రిలేషన్షిప్ని బ్రేక్ చేసేది ప్రతిసారి పెద్ద ప్రాబ్లమే కాదు, కొన్నిసార్లు మాట్లాడకుండా వదిలేసిన చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా కావచ్చు. అందుకే మ్యారేజ్లో నేను చెప్పింది కరెక్ట్ అని ప్రూవ్ చేయడం కన్నా నువ్వేం ఫీల్ అవుతున్నావో చెప్పు అని అడగడం ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అంటే జస్ట్ మాట్లాడడం కాదు, ఒకరి మాటలు వినడం, వాళ్ళ సైలెన్స్ని కూడా అర్థం చేసుకోవడం. ఎందుకంటే కమ్యూనికేషన్ ఒక ఆప్షన్ కాదు, ఒక రిలేషన్షిప్ని నిలబెట్టే బ్రిడ్జ్. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా ఉంటుంది. ప్రతి కాస్ట్యూమ్ సింప్లిసిటీ, ప్రతి సైలెన్స్ డైలాగ్ అదే బాపు. రమణ గారు డైలాగ్స్ రాయలేదు, మన ఇంట్లో జరిగే కాన్వర్జేషన్స్ రాశారు. కాబట్టి ఎప్పుడు ఈ సినిమా చూసినా కనెక్ట్ అవుతాం. అప్పట్లో స్మార్ట్ ఫోన్స్ లేవు, ఇన్స్టాగ్రామ్ లేదు, వాట్సాప్ లేదు, డేటింగ్ యాప్స్ లేవు. కానీ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఎగ్జాక్ట్లీ సేమ్. ఎందుకు? మనిషి ఎమోషన్స్ మారలేదు కాబట్టి. ఈరోజు మనం పర్ఫెక్ట్ పార్ట్నర్ కోసం వెతుకుతున్నాం. ఈ సినిమా చెప్తుంది పర్ఫెక్ట్ పార్ట్నర్ ఉండరు, పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటుంది అని. పెళ్ళి అంటే పర్ఫెక్ట్గా ఉండే ఇద్దరు మనుషులు కలవడం కాదు, పర్ఫెక్ట్గా ఉండడానికి ప్రతిరోజు ఒకరికి ఒకరు ట్రై చేసే ఇద్దరి మనుషుల బంధం. ఇప్పటికీ పెళ్లి పుస్తకం చూస్తే ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ రాదు, మన జీవితంలో ఒక చిన్న భాగం చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మ్యారేజ్ అంటే ఒక ఫంక్షన్ కాదు, ఒక ఫోటో కాదు, ఒక స్టేటస్ అప్డేట్ కాదు. ప్రతిరోజు ఒకరిని ఒకరు కొంచెం ఎక్కువ అర్థం చేసుకోవడం, కొంచెం ఎక్కువ గౌరవించడం, కొంచెం ఎక్కువ నమ్మడం, కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అని నిలబడటం. ఎంత కోపం వచ్చినా, ఎంత పెద్ద గొడవ అయినా ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ మాత్రం తగ్గకూడదు. రండి తిందాం అని భార్య పిలిచే ఆప్యాయత, నువ్వు తిన్నావా అని భర్త అడిగే ప్రేమ, కోట్లు పెట్టినా కొనలేని సంతోషం ఒకరిపై ఒకరు చూపించే ఆ ఆప్యాయతలోనే ఉంటుంది. అదే పెళ్లి బంధం. పెళ్ళి అనేది ఒకరోజు రాసే కథ కాదు, ప్రతిరోజు ఒక పేజ్ లాగా ఒకరితో ఒకరు కలిసి రాసుకుంటూ వెళ్లాల్సిన, జీవితాంతం చదివే ఒక అందమైన పుస్తకం. ఆ పుస్తకంలో అన్ని పేజెస్ పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, కానీ ఆ పేజెస్ అన్నీ కలిసి ఉంటేనే అది ఒక అందమైన కథ అవుతుంది. అదే పెళ్లి పుస్తకం. ఈ సినిమా మీరు చూసినా చూడకపోయినా ఈ ఎపిసోడ్ అయ్యాక ఒక పని మాత్రం చేయండి. మీ లైఫ్లో మీకు చాలా ఇంపార్టెంట్ అయిన మీ లైఫ్ పార్ట్నర్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. నువ్వు నా లైఫ్లో ఉండటం నా అదృష్టం అని నీకు ఎప్పుడైనా చెప్పానా అని అడగండి. కొన్నిసార్లు మనల్ని ప్రేమించే వాళ్ళని మనం ఎంత ప్రేమిస్తున్నావో చెప్పడం మర్చిపోతాం. ఈరోజు ఆ మాటను చెప్పండి. మన నెక్స్ట్ వీడియోలో మన జీవితంలో మనం ఎంచుకోకుండా వచ్చే కొన్ని బంధాలు ఉంటాయి. తరాలు మారినా, కాలం మారినా వాటి విలువ మాత్రం మారదు. అలాంటి ఒక బంధం గురించి, ఒక మనసుని హత్తుకునే సినిమాతో మన నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. వి జస్ట్ నీడ్ టు లిసన్. సైనింగ్ ఆఫ్ షణ్ముఖి 24 frames.